హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ఈ బ్లౌజ్ స్టిచ్ చేసి 1 వీక్ అవుతుందండి. బట్ నాకు ఎడిటింగ్ వర్క్ అనేది ఫినిష్ అవ్వలేదు, అందుకే లేట్ అయిపోయింది. ఈ వీడియోలో నేను ఓన్లీ ఫ్రంట్ పార్ట్ కటింగ్ అండ్ స్టిచ్చింగే చూపిస్తున్నానండి. మనకి డిజైనర్ పార్ట్ అనేది మెయిన్ ఫ్రంట్ పార్టే కాబట్టి అదే చూపిస్తున్నాను. మిగతాదంతా బ్లౌజెస్ ఎలా స్టిచ్ చేసుకుంటామో అలానే కాబట్టి అదంతా మీకు ఐడియా ఉంటుంది. సో మనకి ఫ్రంట్లో ఇలా షోల్డర్ పార్ట్ అంతా కూడా ట్రాన్స్పరెంట్ ఉంటుంది, అలానే హ్యాండ్స్ కూడా ట్రాన్స్పరెంట్ ఉంటుంది. బ్యాక్ సైడ్ అనేది నేను నార్మల్ రౌండ్ నెక్ పెట్టేసుకున్నానండి. బ్యాక్ సైడ్ మీరు ఏ నెక్ అయినా పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. అలానే మనం ఫ్రంట్ ఎలా పెట్టుకున్నామో సేమ్ బ్యాక్ సైడ్ కూడా అలానే పెట్టుకోవచ్చు. బట్ ఓపెన్ అనేది సైడ్ జిప్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. నాకేంటంటే ఫ్రంట్ బ్యాక్ క్లోజ్ అయిపోయి ఉంటే నెక్స్ అనేది అస్సలు బాగోదండి. సో నాకు కొంచెం డీప్ నెక్సే బాగుంటాయి కాబట్టి ఇప్పుడు కూడా నాకు డౌట్తోనే స్టిచ్ చేశాను, ఎందుకంటే నాకు ఫ్రంట్ పార్ట్ కూడా క్లోజ్ అయి ఉంటే అంత బాగోదు. బట్ మీకు మోడల్ చూపించాలని చెప్పి ఇలా స్టిచ్ చేశాను, అందుకే ఇంకా బ్యాక్ సైడ్ నార్మల్ డీప్ నెక్కే పెట్టుకున్నాను. సో మీకు 2 సైడ్స్ ఇలానే బాగుంటుందంటే అలా ట్రై చేయండి. ఇప్పుడు నేను ఎలానో చూపిస్తాను కదా ఫ్రంట్ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో, అలానే బ్యాక్ సైడ్ కూడా పెట్టేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ఈ బ్లౌజ్ కోసం డిజైనర్ నెక్ క్లాత్ని అయితే 60 పాయింట్స్ తీసుకున్నానండి. నా మెజర్మెంట్స్ ఉన్న వాళ్ళకైతే ఈ క్లాత్ అనేది సరిపోతుంది. ప్లెయిన్ నెట్ అనేది ఓన్లీ ఫ్రంట్ పార్ట్ కోసం అయితే 1/2 మీటర్ సరిపోతుందండి. అదే మనం ఫ్రంట్ బ్యాక్ కూడా పెట్టుకోవాలనుకుంటే 1 మీటర్ తీసుకోండి. అలానే సాటిన్ లైనింగ్ వచ్చేసి నేను 1/2 మీటర్ తీసుకున్నానండి, నాకైతే కరెక్ట్గా సరిపోయింది. తర్వాత కాటన్ లైనింగ్ వచ్చేసి 1 మీటర్ తీసుకున్నాను. సో మనం ఇది కొంచెం ఎక్కువే తీసుకోవాలి, ఎందుకంటే పన్నా అనేది చిన్నగా ఉంటుంది కాబట్టి. ఫస్ట్ మనం పేపర్ కటింగ్ అనేది చేసుకోవాలి. దానికి 2 న్యూస్ పేపర్స్ తీసుకోవాలండి. 2 న్యూస్ పేపర్స్ మీద మనం కటింగ్ అనేది చేసుకోవాలి. బ్లౌజ్ ఫుల్ లెంత్ వచ్చేసి 13.5 ఇంచెస్ అండి. సో మనకి కింద షేప్ పట్టీ కోసం 1.5 ఇంచ్ అనేది తీసేయాలి. షేప్ పట్టీ అంటే మనకి బ్లౌజ్కి బెల్ట్ పార్ట్ వస్తుంది కదా, అదనమాట. సో దానికోసం 1.5 ఇంచ్ అనేది తీసేస్తే మనకి మిగిలింది 12 ఇంచెస్ కదా. సో 12 ఇంచెస్కి పైన కుట్టు కోసం కింద కుట్టు కోసం ఇంకొక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా కలుపుకొని టోటల్గా 13 ఇంచెస్ అయితే మనం ఫుల్ లెంత్ అనేది మార్క్ చేసుకోవాలి. మనకి ఫ్రంట్ నెక్ అనేది బోట్ నెక్ షేప్ వస్తుంది కాబట్టి మనకి ఫుల్ షోల్డర్ ఎంత ఉంటే అంత పెట్టేసుకోవాలి. నా ఫుల్ షోల్డర్ వచ్చేసి 14 ఇంచెస్ అండి. అందులో హాఫ్ అంటే 7కి మార్క్ చేసుకోవాలి. బట్ నేను ఏదైనా కొత్త మోడల్ స్టిచ్ చేసినప్పుడు కొంచెం సేఫ్టీ సైడ్ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటాను. అందుకే నేను 7.5 ఇంచెస్కి అయితే ఇక్కడ మార్కింగ్ చేసుకుంటున్నాను. మనం స్టిచ్ చేసుకున్నప్పుడు ఎక్స్ట్రా అనిపిస్తే అది కట్ చేసేసుకోవచ్చు. తర్వాత ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి 6.5 ఇంచెస్ పెట్టుకుంటానండి నేనైతే. ఇది బోట్ నెక్ కాబట్టి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అనేది కలుపుకొని 6.7కి అయితే ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ మనం ఒక బాక్స్ అయితే డ్రా చేసే చెస్ట్ లూజ్ అనేది 36 ఇంచెస్ అండి. అందులో 4th పార్ట్ అంటే 9 ఇంచెస్. సో ఇది ప్రిన్సెస్ కట్ కాబట్టి ఇంకొక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకొని 9.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. హిప్ లూజ్ వచ్చేసి 32 ఇంచెస్ అండి. అందులో 4th పార్ట్ అంటే 8 ఇంచెస్. సో ఇక్కడ నేను 1.5 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టేదాన్ని, బట్ ఇప్పుడు 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెడుతున్నాను. సో అందుకే 10 ఇంచెస్కి అయితే మార్క్ చేసేసుకొని ఒక లైన్ అయితే డ్రా చేసేసుకున్నాను. తర్వాత మార్జిన్ కోసం ఇంకొక 2 ఇంచెస్ అనేది మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు ఆర్మ్ హోల్ కార్నర్లో వచ్చేసి 1.5 ఇంచ్కి ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. తర్వాత మనకి ఆర్మ్ హోల్ డౌన్ ఎంత పెట్టుకున్నామో అందులో హాఫ్కి ఒక మార్కింగ్ పెట్టుకొని అక్కడి నుంచి ఈ ఆర్మ్ హోల్ రౌండ్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా కార్నర్లో, సో దాన్ని కలుపుకొని ఆర్మ్ హోల్ రౌండ్ అనేది తీసుకోవాలి. షోల్డర్ విడ్త్ వచ్చేసి 4 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకుంటున్నానండి. నార్మల్గా అయితే మనం నెక్ విడ్త్ మార్క్ చేసుకుని మిగిలింది షోల్డర్కి వదిలేస్తాము. బట్ ఇది బోట్ నెక్ కాబట్టి షోల్డర్ విడ్త్ అనేది మినిమంగా 4 ఇంచెస్ ఉండేలాగా చూసుకోవాలి. అంటే మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఒక 1/2 ఇంచ్ అనేది తగ్గుతుంది. తర్వాత నెక్ డీప్ వచ్చేసి 4 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకుంటున్నానండి. సో 4 ఇంచెస్ కంటే ఎక్కువ డీప్ అయితే పెట్టొద్దు, ఇది బోట్ నెక్ కాబట్టి. మనం 3.5 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు. నాకైతే కొంచెం నెక్ దగ్గర పట్టినట్టు అనిపిస్తుంది, అందుకే నేను 4 ఇంచెస్ అయితే పెట్టుకున్నాను. దానికంటే ఎక్కువ డీప్ అయితే పెట్టుకోవద్దు. తర్వాత ఈ మార్కింగ్ని అయితే మనం బోట్ షేప్లో అయితే మార్క్ చేసుకోవాలి. నెక్ షేప్ అనేది మీకు ఇక్కడ వీడియోలో చూస్తే అర్థమవుతుంది నేను ఎలా మార్క్ చేస్తున్నానో.
తర్వాత షోల్డర్ ఎడ్జ్లో ఒక పావించి డౌన్ చేసుకుంటున్నానండి. మనం డ్రెస్సెస్ కానీ బ్లౌజెస్ కానీ ఇలా పావించి డౌన్ అనేది చేసుకోవడం వల్ల మనకి షోల్డర్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది ఫ్రంట్ పార్ట్ కదా, అందుకే ఆర్మ్ హోల్లో కూడా మార్క్ చేసేసుకుంటున్నాను. సో ఇప్పుడు మనం ఈ మార్కింగ్స్ ప్రకారం అయితే మనం పేపర్ కటింగ్ అనేది చేసేసుకోవాలి. సేమ్ ఇలానే ఇంకొక పేపర్ కటింగ్ కూడా చేసుకుని పెట్టుకోవాలి. సో ఇలా నేను 2 పేపర్స్ని కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక పార్ట్ పక్కన పెట్టేసి ఇంకొక పేపర్ మీద అయితే మనం షోల్డర్ పార్ట్ అనేది కొంచెం కట్ చేసేసుకోవాలి. ఫస్ట్ మనం షోల్డర్ ఎడ్జ్లో పైనుంచి 3.5 ఇంచెస్ డౌన్కి ఒక మార్కింగ్ అనేది పెట్టుకున్నాను. మీకు ఇక్కడ వీడియోలో చూస్తే తెలుస్తుంది నేను ఎలా మార్క్ చేశానో. సో తర్వాత నెక్ ఎడ్జ్లో 2.5 ఇంచ్ డౌన్కి ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్ని కలుపుకుంటూ క్రాస్గా లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి. ఓకే, ఇలా డ్రా చేసేసుకున్నాక మనం ఇలా కట్ చేసుకోకూడదండి, అది షేప్ అనేది అంత బాగోదు. ఇప్పుడు మనం దీన్ని కొంచెం కర్వ్ షేప్లో అయితే మార్క్ చేసుకోవాలి. ఓకే, నేను పైన 2.5 ఇంచెస్ అనేది అలానే ఉంచాను. అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇలా కర్వ్ షేప్ వచ్చేలాగైతే ఫస్ట్ మార్క్ చేశాను. నాకైతే అంత పర్ఫెక్ట్గా అనిపించలేదు, అందుకే ఎలాగో 3.5 ఇంచెసే ఫస్ట్ మార్క్ చేసుకున్నాం కాబట్టి ఇంకొక 1/2 ఇంచ్ డౌన్కి అయితే ఈ షేప్ అనేది వచ్చేలాగా మార్క్ చేసుకుంటున్నాను. అంటే మనం షోల్డర్ ఎడ్జ్లో 3.5 ఇంచెస్ కాదు 4 ఇంచెస్ తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ మార్కింగ్స్ ప్రకారం అయితే మనం ఇప్పుడు మనకి సెకండ్ పేపర్ అనేది ఉంది కదా, దీని మీద ప్రిన్సెస్ కట్ కోసం అయితే నేను మార్కింగ్ అనేది చేస్తున్నాను. సో మనకి బాడీ మిడిల్ నుంచి 4 ఇంచెస్కి ఫస్ట్ ఎడ్జ్లో ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. తర్వాత షోల్డర్ పై నుంచి 10 ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. తర్వాత ఈ 2 మార్కింగ్స్ని కలుపుకుంటూ స్ట్రైట్ లైన్ అయితే ఒక డ్రా చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ లైన్కి అటుపక్కన ఒక 3/4 ఇంచ్కి ఇటుపక్కన 1 ఇంచ్కి మార్కింగ్స్ అనేది పెట్టుకోవాలి. తర్వాత 3 ఇంచెస్కి అయితే ఒక లైన్ డ్రా చేసుకున్నాం కదా, అక్కడి నుంచి మనం ఆర్మ్ హోల్ కార్నర్ వరకు కర్వ్ షేప్లో అయితే ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలండి. ఇప్పుడు లైన్కి అటు ఇటు 2 మార్కింగ్స్ పెట్టుకున్నాం కదా, ఫస్ట్ చేసుకున్న మార్కింగ్ అనేది ఈ 3 ఇంచెస్ మార్కింగ్కి కలుపుకోవాలి. ఓకే, తర్వాత మనం ఇటు పక్కన చేసుకున్న మార్కింగ్ అనేది 1 ఇంచ్కి చేసుకున్నాం కదా, దాన్ని మాత్రం ఇలా వీడియోలో చూపించిన విధంగా షేప్ అనేది వచ్చేలాగా మార్క్ చేసుకోవాలండి. దీన్ని బట్టే మనకి ప్రిన్సెస్ కట్ షేప్ అనేది వస్తుంది. సో మనం ఇది ఎంత పర్ఫెక్ట్గా చేసుకుంటే అంత బాగా ప్రిన్సెస్ కట్ షేప్ అనేది వస్తుంది బ్లౌజ్కి. సో ఇది మాత్రం మీరు క్లియర్గా చూడండి నేను ఎలా మార్క్ చేశానో. సేమ్ ఇలానే మనం ఆల్రెడీ షోల్డర్ పార్ట్ అనేది ఒక పేపర్ కట్ చేసేసాం కదా, దానికి కూడా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. చేసేసుకుని ఈ మార్కింగ్స్ ప్రకారం అయితే మనం ప్రిన్సెస్ కట్ పార్ట్స్ అనేది కట్ చేసేసుకోవాలి. అంటే 2 పేపర్స్కి కూడా మనం ఇలా కట్ చేసే సో ఇలా నేను 2 పేపర్స్ని కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం షోల్డర్ పార్ట్ కట్ చేయలేనిది ఉంది కదా, సో దాన్ని బేస్ చేసుకొని ఈ డిజైనర్ నెట్ ఫ్యాబ్రిక్ని అయితే ఇలా డబల్ ఫోల్డ్ చేసేసుకోవాలి. ఫోల్డింగ్ ఉన్న వైపు మనకి మిడిల్ పార్ట్ అనేది పెట్టుకోవాలండి, ఇది గుర్తుపెట్టుకోండి. అలానే ఈ సైడ్ పార్ట్స్ కూడా ఒక సైడ్ని అయితే పెట్టేసుకోవాలి. నేను కదలకుండా ఉండడం కోసం అయితే పిన్స్ అనేది పెట్టుకున్నాను. సో ఇలా పిన్స్ పెట్టేసుకొని మనం కట్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ ఒక మిస్టేక్ చేశాను, పేపర్ కటింగ్ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్ నేను కట్ చేసేసుకున్నానండి. మన మిడిల్ పార్ట్ అలానే కట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. బట్ ఈ సైడ్ పార్ట్స్ అనేది ఉన్నాయి కదా, అవి మాత్రం కొంచెం చుట్టూ ఎక్స్ట్రా క్లాత్ ఉండేలాగా కట్ చేసుకోవాలి. అంటే మనం లైనింగ్ కంటే మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఎప్పుడు ఎక్స్ట్రా కట్ చేసుకుంటాం కదా చుట్టూ, అలానే ఈ సైడ్ పార్ట్స్ అనేది ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. నేను అలా చూసుకోకుండా 2 కూడా పేపర్ కటింగ్ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్ అలానే కట్ చేసేసాను. అదే నేను చేసిన మిస్టేక్ అండి, మీరు అది చేయొద్దని చెప్తున్నాను. సో నేను ఇలా కట్ చేసుకోవడం వల్ల నాకు స్టిచ్ చేసినప్పుడు కొంచెం ఇబ్బంది అయిందండి, మీకు అలా అవ్వకూడదని చెప్పి ఇప్పుడు
ఇప్పుడు ఈ కట్ చేసుకున్న పీసెస్ని పక్కన పెట్టేసుకుని మనం ఆల్రెడీ ఇంకొక పేపర్ కటింగ్ అనేది చేసుకున్నాం కదా హాఫ్ షోల్డర్తో, దీన్ని బేస్ చేసుకుని ఇప్పుడు కాటన్ లైనింగ్ అయితే ఫస్ట్ మనం కట్ చేసుకోవాలి. కాటన్ లైనింగ్ కూడా ఇలా ఫోల్డ్ చేసుకుని పెట్టుకోవాలి. మనకి ఫోల్డింగ్ ఎక్కడ ఉందో మిడిల్ పార్ట్ అనేది అక్కడ పెట్టుకోవాలి. సేమ్ ఇందాక మనం ఎలా అయితే కట్ చేసుకున్నామో అలానే కట్ చేసుకోవాలి. దీనికి ఎక్స్ట్రా అనేది ఎక్కడ కట్ చేసుకోకూడదండి. పేపర్ కటింగ్ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్ కట్ చేసేసుకోవాలి. ఓకే, సో నేను ఈ కటింగ్ అనేది ఇంకా చూపించట్లేదు, ఎందుకంటే వీడియో లెంత్ అనేది బాగా ఎక్కువగా ఉందండి. అందుకే నేను ఇంకా కొన్ని పార్ట్స్ అయితే చూపించట్లేదు. సో మనకి మెయిన్ ఎక్కడ కావాలో అదే చూపిస్తున్నాను. సో చూసారు కదా, ఇలా నేను కట్ చేసి పెట్టుకున్నాను. సేమ్ దీనిలాగే మనం సాటిన్ లైనింగ్ కూడా కట్ చేసుకోవాలి. బట్ సాటిన్ లైనింగ్ వచ్చేసి సో ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా షోల్డర్ పార్ట్ దగ్గర, అక్కడ కరెక్ట్గా కట్ చేసుకోవాలండి. నెక్ దగ్గర మిగిలిందంతా కూడా ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. ఓకే, మీకు అర్థమవుతుందా? నెక్ దగ్గర నుంచి మనకి షోల్డర్ పార్ట్ దాకా కూడా మనకి యాజ్ ఇట్ ఈజ్ మార్క్ చేసేసుకోవాలి. మిగతాదంతా ఒక ½ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు వీడియోలో చూడండి, నెక్ దగ్గరైనా కొంచెం ఎక్స్ట్రా ఉన్నా పర్వాలేదు, కానీ ఈ షోల్డర్ దగ్గర మాత్రం కరెక్ట్గా కట్ చేసుకోవాలి. ఓకే, మిగతాదంతా కూడా ½ ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలి. సైడ్ పార్ట్స్ కూడా ఒక ½ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగే. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఓన్లీ మిడిల్ పార్ట్స్ ఒకటే తీసుకోవాలండి. సాటిన్ లైనింగ్ రైట్ సైడ్ అనేది పైకి ఉండేలాగా పెట్టుకోవాలి. దాని మీద కాటన్ లైనింగ్ అనేది పెట్టుకోవాలి. మీకు వీడియోలో చూపించినట్టుగా ఇలా పెట్టుకుని ఓన్లీ షోల్డర్ పార్ట్ దగ్గర ఒకటే మనం 2 సైడ్స్ స్టిచ్ చేసేసుకోవాలి. నేను సెక్యూర్గా పిన్స్ అనేది పెట్టుకుంటున్నాను, తర్వాత స్టిచ్ చేసుకుంటాను. స్టిచ్ చేసేసిన తర్వాత ఇక్కడ చిన్న కట్స్ అయితే ఇచ్చేసుకోవాలండి. కట్స్ ఇచ్చేసి మనం ఈ లైనింగ్ అయితే బ్యాక్ సైడ్కి తిప్పేసుకోవాలి. తర్వాత ఈ 2 సైడ్స్ కూడా ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. లైనింగ్స్ అనేది విడిపోకుండా నెక్ దగ్గర అండ్ చుట్టూ కూడా ఒక స్టిచ్ వేసేసుకుని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసేసుకోవాలి. ఓకే, తర్వాత సైడ్ పార్ట్స్ అనేది ఉన్నాయి కదా, వాటిని కూడా జాయిన్ చేసుకుని పెట్టుకోవాలి. నేను మిస్టేక్ చేశాను అన్నాను కదా, దానివల్ల ఇక్కడ నాకు డబల్ స్టిచ్ అయితే వేసుకోవాల్సి వచ్చింది. సో మనం మిస్టేక్ చేయకుండా మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఫస్ట్ ఎక్కువ కట్ చేసుకుని ఉంటే ఈ 3 కలిపి ఒకసారి జాయిన్ చేసేసుకోవచ్చు. బట్ నేను కరెక్ట్గా కట్ చేయడం వల్ల నాకు ఇక్కడ కొంచెం కష్టంగా ఉంది. అందుకే ఫస్ట్ 2 లైనింగ్స్ జాయిన్ చేసేసుకొని సాటిన్ అనేది కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది కదా, అది కట్ చేసేసుకొని తర్వాత అప్పుడు దీన్ని ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే మనం జాయిన్ చేసుకోవాలి. ఓకే, మీకు అర్థమవుతుంది కదా నేను చెప్పింది. మనం మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఫస్ట్ ఎక్కువ కట్ చేసుకుని ఉంటే 3 కలిపి ఒకసారి జాయిన్ చేసేసుకోవచ్చు. దానివల్ల మనకి కొంచెం టైం సేవ్ అవుదును. నాకైతే టైం వేస్ట్ అయిందండి. సో మీరు అలా చేయొద్దని చెప్తున్నాను. ఇప్పుడు ఈ 3 కలిపి జాయిన్ చేసేసుకుని ఈ పీసెస్ని అయితే నేను రెడీ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ నుంచి మీరు కొంచెం కేర్ఫుల్గా వినాలి. మనకి మిడిల్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఉంది కదా డిజైనర్ పీస్, సో దాన్ని అయితే మనం ఇలా ప్లేస్ చేసుకోవాలి. రాంగ్ సైడ్ అనేది పైకి ఉండేలాగా పెట్టుకోవాలండి. ఆల్రెడీ మనం రెడీ చేసి పెట్టుకున్న లైనింగ్ పీస్ అనేది ఉంది కదా, సో సాటిన్ అనేది మనకి నెట్ వైపు ఉండేలాగా పెట్టుకోవాలి. కాటన్ లైనింగ్ అనేది పైకి ఉండాలి. ఓకే, ఇలా పెట్టుకుని చుట్టూ పిన్స్ అనేది పెట్టేసుకుని దీని మీద చుట్టూ కూడా ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకున్నప్పుడు మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది నెట్ బేస్తోనే వచ్చింది కాబట్టి స్ట్రెచ్ అవుతుందండి. అదే ఆర్గాంజా అయితే మనకి స్ట్రెచ్ అవ్వదు. ఇది నెట్ మీదే వచ్చింది కాబట్టి ఖచ్చితంగా స్ట్రెచ్ అవుతుంది. అందుకే నేను ఇక్కడ పట్టుకుని స్టిచ్ చేస్తున్నాను, లేదంటే అక్కడ మనకి బబుల్స్ లాగా క్లాత్ అనేది వచ్చేస్తుంది. సో ఇది కొంచెం గుర్తు పెట్టుకొని జాయిన్ చేసుకోండి. అదే మీరు ఆర్గాంజా తీసుకున్నారంటే ఏం ప్రాబ్లం ఉండదు. సో నేను ఇక్కడ పిన్స్ అనేది పెట్టుకున్నా కూడా మనకి కొంచెం క్లాత్ అయితే స్ట్రెచ్ అవుతుంది. అందుకే కొంచెం కేర్ఫుల్గా జాయిన్ చేసుకోవాలి.
సో ఇలా జాయిన్ చేసేసుకున్నాం కదా, మనకి షోల్డర్స్ పైన అయితే కొంచెం వరకు అయితే మన స్కిన్ అనేది ట్రాన్స్పరెంట్ కనిపిస్తుంది. ఇప్పుడు మనం ప్రిన్సెస్ కట్ సైడ్ జాయింట్స్ అనేది చేసేసుకోవాలండి. సో ఇలా 2 సైడ్స్ మనం జాయిన్ చేసేసుకున్న తర్వాత మనకి ఈ సైడ్ పార్ట్స్ డౌన్లో అయితే కొంచెం క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంది. సో దాన్నైతే మనం ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసేసుకుని ఆ ఎక్స్ట్రాస్ అనేది ఈక్వల్గా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసిన తర్వాత మనకి మిడిల్ పార్ట్లో ఇలా ఈక్వల్గా ఉండేదానికంటే ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ కొంచెం వి షేప్లో పైకి కట్ చేసుకున్నామంటే మనకి నార్మల్ బ్లౌజెస్ షేప్ అనేది ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందో అలా ఉంటుంది. అందుకే నేను ఇక్కడ కొంచెం పైకి అయితే ఒక 1 ఇంచ్ వరకు పైకి అయితే నేను ఇక్కడ కట్ చేసుకున్నాను. ఓకే, మీకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని మనం ప్లెయిన్ నెట్ పీస్ని అయితే తీసుకోవాలండి. మనకి నెట్ విడ్త్ ఎంత ఉందో అంతా తీసేసుకున్నాను. ఓకే, లెంత్ వచ్చేసి నేనైతే 15 ఇంచెస్ తీసుకున్నానండి. మన బ్లౌజ్ లెంత్ వచ్చేసి 13 ఇంచెస్ తీసుకున్నాం కదా ఇందాక. సో దానికి ఒక 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా పెట్టుకుని కట్ చేసుకున్నాను. ఓకే, అంటే మనకి సేఫ్ సైడ్ కొంచెం ఎక్స్ట్రా ఉంటే బెటర్ కదా. ఇప్పుడు ఈ నెట్ పీస్కి 1 సైడ్లో ఒక లాంగ్ స్టిచ్ అయితే వేసేసుకోవాలండి, క్లాత్ అనేది గ్యాదర్ చేసుకోవడం కోసం. నేను స్టార్టింగ్లో ఒక 1/2 ఇంచ్ క్లాత్ని అయితే లోపలికి ఫోల్డ్ చేసేసుకుంటున్నాను. అక్కడి నుంచి మన స్టిచ్ అనేది స్టార్ట్ చేయాలి. మీకు ఎంత వీలైతే అంతగా క్లాత్ని అయితే స్ట్రెచ్ చేస్తూ స్టిచ్ అనేది వేసుకోండి. మనం లాస్ట్కి వచ్చేటప్పటికి కూడా చివర్లో ఒక 1/2 ఇంచ్ క్లాత్ని అయితే లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసేసుకున్న తర్వాత మనకి థ్రెడ్స్ అయితే 2 ఉంటాయి కదా, ఒక థ్రెడ్ అనేది వదిలేయండి. ఒక థ్రెడ్ పట్టుకొని ఇలా గ్యాదర్ చేసుకున్నారంటే క్లాత్ అనేది దగ్గరకు అవుతుంది. ఇది నెట్ ఫ్యాబ్రికే కాబట్టి ఈజీగానే గ్యాదర్ అయిపోతుంది క్లాత్ అనేది. సో ఇలా మనం గ్యాదర్ చేసిన క్లాత్ని బాడీ పార్ట్కి జాయిన్ చేసేసుకోవాలి. మన నెక్ దగ్గర లైనింగ్ అనేది ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడ ఎండ్ అవుతుందో ఆ గ్యాప్లోనే మనం ఈ గ్యాదర్ చేసిన క్లాత్ని అయితే జాయిన్ చేసుకోవాలి. మనం ఫస్టే చెక్ చేసుకుని తర్వాత దీన్ని జాయిన్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఫస్ట్ నేను చెక్ చేసుకున్నాను, తర్వాత జాయిన్ చేసేసుకుంటున్నాను.
మనం నెక్ దగ్గర గ్యాదర్ చేసిన క్లాత్ని జాయిన్ చేసినప్పుడు అంతగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. బట్ మనం ఈ కింద జాయిన్ చేసినప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్గా జాయిన్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం అటు ఇటుగా జాయిన్ చేసేసామంటే లుక్ అనేది మొత్తం పోతుంది. సో అందుకే కొంచెం కేర్ఫుల్గా ప్రతి ఫ్రిల్ కూడా ఈక్వల్గా టైట్గా ఉందా లేదా అనేది కూడా చూసుకోవాలి. టైట్ అంటే మరీ టైట్ కాదు, నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, సో అలా జాయిన్ చేసుకోవాలి. సో యాక్చువల్గా నేనేమనుకున్నానంటే లైనింగ్ ఎంతవరకు వచ్చిందో ఆర్మ్ హోల్ మిడిల్ వరకు, సో అక్కడికి జాయిన్ చేసుకుందాం అనుకున్నాను. బట్ అది అంత లుక్ లేదండి, అందుకే నేను కింద వరకు ఈ ఫ్రిల్స్ అనేది ఉండేలాగా చూసుకున్నాను. తర్వాత ఈ ఫ్రిల్స్ అనేది ఇప్పుడే మనం జాయిన్ చేసేసుకోకూడదండి. ఇక్కడ ఒక చిన్న టిప్, మనకి కప్స్ అనేది వేసుకుంటాం కదా బ్లౌజ్కి, సో అలాంటి కప్స్ అనేది ఫస్ట్ మనం ఇక్కడ ప్లేస్ చేసుకోవాలి, తర్వాత ఈ ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలి. ఓకే, నార్మల్గా బ్లౌజ్కి కప్స్ అనేది ఇష్టపడే వాళ్ళు డైరెక్ట్గా బ్లౌజ్కి జాయిన్ చేసేసుకోవచ్చు. సో అలా ఇష్టం లేని వాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా అవి ఇలా పెట్టుకున్న తర్వాతే మనం ఈ ఫ్రిల్స్ అనేది పెట్టుకుని పిన్ సెక్యూర్ చేసుకోవాలి. ఓకే, ఈ కప్స్ అనేది పెట్టుకోకుండా డైరెక్ట్గా ఫ్రిల్స్ అనేది జాయిన్ చేసేసుకున్నామంటే ఒకటి టైట్ వచ్చేస్తుంది లేదా లూజ్ వచ్చేస్తుంది, షేప్ అనేది పర్ఫెక్ట్గా రాదండి. ఖచ్చితంగా ఈ కప్స్ అనేది పెట్టుకున్న తర్వాతే మనం ఈ ఫ్రిల్స్ అనేది సరిగ్గా పెట్టుకుని అప్పుడు స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఇలా ఫ్రిల్స్ అన్నీ కూడా మనం ఈక్వల్గా అండ్ సెక్యూర్గా పిన్స్ పెట్టేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి. ఓకే, మనకి ఇక్కడ పైన షేప్ అనేది వచ్చింది కదా, సో వీ షేప్లో అది కూడా నేను అలానే కట్ చేసేసుకుంటున్నానండి. సో ఇప్పుడు చూసారు కదా, దీని మీద ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఇలా స్టిచ్ చేసేసుకున్నాం కదా, ఈ బాడీ పార్ట్ని మిడిల్లోకి ఫోల్డ్ చేసుకుని దీని విడ్త్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. సో దీన్ని మనం కరెక్ట్గా మెజర్ చేసుకోవాలి, ఆ షేప్ ఎలా ఉందో అలానే మెజర్ చేసుకుంటూ రావాలి. సో నాకైతే 9.5 ఇంచెస్ అయితే వచ్చింది. ఇప్పుడు షేప్ బెల్ట్ కట్ చేసుకోవడం కోసం కాటన్ లైనింగ్ని డబల్ ఫోల్డ్ చేసుకున్నాను. ఫోల్డింగ్ అనేది నా వైపు ఉందండి. ఫస్ట్ స్ట్రైట్ లైన్ అనేది ఒకటి మార్క్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు మనం స్ట్రైట్ లైన్ మార్క్ చేసాం కదా, అది విడ్త్ అండి. ఇప్పుడు మనం లెంత్ ఎంత తీసుకోవాలో చూసుకోవాలి. మనకి ఒరిజినల్ షేప్ బెల్ట్ లెంత్ వచ్చేసి 1.5 ఇంచెస్ అండి. సో మనం పైన కింద కుట్టు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని టోటల్గా 2.5 ఇంచెస్కి అయితే ఇక్కడ మార్క్ చేసుకుని స్ట్రైట్ లైన్ అయితే మార్క్ చేసేసుకోవాలి. నార్మల్గా ఈ బెల్ట్ పార్ట్ అనేది విడ్త్ లెంత్ అయితే మార్క్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ బెల్ట్ పార్ట్కి మిడిల్లో అయితే మనం 1 ఇంచ్ పైకి ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి, పైన వీ షేప్ రావడం కోసం. ఆ తర్వాత ఈ మిడిల్ నుంచి ఒక 2 ఇంచెస్ లోపలికి ఇంకొక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. సో మనం పైన 1 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా, దాన్ని అయితే ఇలా షేప్ అనేది తీసుకుంటూ చివరి వరకు ఇలా కలిపేసుకోవాలి. మనకి షేప్ పట్టి అనేది ఈ షేప్లోనే ఉంటుందండి, మీకు ఐడియా ఉంటుంది కదా నార్మల్ బ్లౌజ్కి ఎలా స్టిచ్ చేసుకుంటామో సేమ్ అలానే ఈ షేప్ బెల్ట్ అనేది వచ్చేలాగా మనం మార్క్ చేసుకుని కట్ చేసుకున్నామంటే మనకి బ్లౌజ్ షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది.
ఈ షేప్ పట్టి ఎలా కట్ చేసుకున్నామో మనకి ఏదైనా ఓల్డ్ ప్యాంట్ అనేది ఉంటుంది కదా వాడేసింది, సో ఆ క్లాత్ అనేది తీసుకొని దాన్ని కూడా మనం ఈ లైనింగ్ అనేది ఎలా అయితే షేప్ పట్టి కట్ చేసుకున్నామో యాజ్ ఇట్ ఈస్ దాన్ని కూడా కట్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా అనేది అస్సలు కట్ చేయకండి. మనం షేప్ పట్టి ఎలా కట్ చేసుకున్నామో ఇది కూడా అలానే కట్ చేసుకోవాలి. మనకి షేప్ బెల్ట్ కోసం ఈ ప్యాంట్ క్లాత్ని ఎందుకు యూస్ చేస్తున్నాం అనే డౌట్ రావచ్చు. స్టిఫ్నెస్ కోసం అండి. అయితే స్టిఫ్నెస్ కోసం అయితే ఏదైనా బక్రమ్ షీట్ యూస్ చేసుకోవచ్చు అంటే అస్సలు యూస్ చేసుకోకూడదు. ఎందుకంటే అది స్టార్టింగ్లో మనకి స్టిఫ్గా ఉండొచ్చు కానీ వాష్ చేసిన తర్వాత మెత్తబడిపోతుంది. అదే ప్యాంట్ బిట్ అయితే మనం ఎప్పటికీ అలానే ఉంటుంది. తర్వాత షేప్ పట్టీ కోసం సాటిన్ లైనింగ్ ఇంకా మనకి డిజైనర్ ఫ్యాబ్రిక్ అనేది ఉంది కదా, సో దాన్ని కూడా కట్ చేసుకోవాలి. ఇవి రెండు కూడా కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉండేలాగా కట్ చేసుకోవాలి. మీకు ఇక్కడ చూపించాను కదా సాటిన్ లైనింగ్, అలానే మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా మనం ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోవాలి. సో ఇలా కట్ చేసుకున్న షేప్ పట్టీస్ అనేది మనం జాయిన్ చేసేసుకోవాలి. ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ రాంగ్ సైడ్ అనేది పైకి ఉండేలాగా పెట్టుకున్నానండి. దాని మీద సాటిన్ లైనింగ్ రాంగ్ సైడ్ అనేది పైకి ఉండేలాగా పెట్టుకోవాలి. దానిపైన ప్యాంట్ బిట్ అనేది పెట్టుకొని ఈ మూడు కలిపి ఒక స్టిచ్ వేసేసుకొని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసేసుకోవాలి. మనం షేప్ బెల్ట్ అనేది రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అలానే కాటన్ లైనింగ్ షేప్ బెల్ట్ని కూడా పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ మనం కాటన్ లైనింగ్ షేప్ బెల్ట్ అనేది కింద పెట్టుకోవాలి. దాని మీద బాడీ పార్ట్ అనేది పెట్టుకోవాలి. ఓకే, రాంగ్ సైడ్ అనేది కిందకు ఉండాలి, రైట్ సైడ్ అనేది పైకి ఉండాలి. దాని మీద మనం ఈ డిజైనర్ షేప్ బెల్ట్ అనేది ఉంది కదా, సో దాన్ని పైన పెట్టుకోవాలి. ఇక్కడ మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది నేను ఎలా పెట్టానో. ఫస్ట్ కాటన్ లైనింగ్, దాని మీద బాడీ పార్ట్ పెట్టుకున్నాం, దానిపైన డిజైనర్ షేప్ బెల్ట్ అనేది పెట్టుకున్నాము. ఈ మూడు కలిపి మనం మిడిల్ నుంచి జాయిన్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం చివరి నుంచి జాయిన్ చేసుకున్నామంటే మనం మధ్యలో వి షేప్ అనేది ఇచ్చాం కదా, అది కరెక్ట్గా వస్తుందో లేదో చెప్పలేము. అదే మనం మిడిల్ నుంచి జాయిన్ చేసుకున్నామంటే అటు ఇటు కూడా ఈక్వల్గా వస్తుంది. ఫస్ట్ వన్ సైడ్ స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇంకొక సైడ్ అనేది తర్వాత స్టిచ్ చేసుకోవాలి. టూ సైడ్స్ స్టిచ్ చేసిన తర్వాత మనకి సెంటర్లో వి షేప్ అనేది ఉంది కదా, అక్కడ ఒక చిన్న కట్ అయితే ఇవ్వాలి. ఆ తర్వాత మనం ఈ రెండు కూడా బయటకు ఓపెన్ చేసేసుకుని ఈ పైన ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలండి. ఫస్ట్ నేను అంతా ఈక్వల్గా ఉందా లేదా అనేది సెట్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత దీని మీద ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకుంటాను. ఈ టాప్ స్టిచ్ అనేది కరెక్ట్గా బెల్ట్ మీద పడేలాగా చూసుకోండి. అలానే మనకి కింద కాటన్ లైనింగ్ అనేది షేప్ బెల్ట్ ఉంది కదా, అది ఏమన్నా ఫోల్డ్ అవుతుందేమో చూసుకోండి. రెండు ఈక్వల్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటూ ఈ టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలి. సో ఇలా స్టిచ్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఈ షేప్ బెల్ట్ అనేది లోపలికి ఒక హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసేసుకోవాలి. సో రెండు కూడా ఫోల్డ్ చేసుకుని దీని మీద ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. మనకి కాటన్ లైనింగ్ అనేది మనం ఫోల్డ్ చేయగానే ఫోల్డ్ అవుతుంది కాబట్టి ఫస్ట్ అది ఈక్వల్గా ఫోల్డ్ చేసేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ లోపలికి. తర్వాత ఈ డిజైనర్ ఫ్యాబ్రిక్ అనేది ఉంది కదా, ఈ షేప్ బెల్ట్ను కూడా ఈక్వల్గా పెట్టుకుంటూ దీని మీద ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. మీరు వీడియోలో చూస్తే అర్థమవుతుంది నేను ఎలా ఫోల్డ్ చేసుకుంటున్నానో. ఫస్ట్ మనం కాటన్ లైనింగ్ ఫోల్డ్ చేసి పెట్టేసుకున్నామంటే ఈజీగా ఉంటుంది ఇటువైపు ఫోల్డ్ చేసుకోవడానికి.
షేప్ బెల్ట్ అయితే జాయిన్ చేసేసుకున్నాం కదా, ఇంకా మనం నెక్ అనేది స్టిచ్ చేసుకోవాలి. నెక్ స్టిచ్ చేయడానికి నెక్ పీస్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. క్రాస్ పీస్ అండి, 1.5 ఇంచ్ లెంత్లో తీసుకున్నాను. సో ఇప్పుడు మనం దీన్ని ఇలా డబల్ ఫోల్డ్ చేసుకుని నెక్ అయితే రైట్ సైడ్లోంచి జాయిన్ చేసుకుంటూ రావాలి. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత మన నెక్ చుట్టూ కూడా చిన్న చిన్న కట్స్ అయితే ఇవ్వాలి. ఆ తర్వాత ఈ పీస్ని మనం వెనక్కి ఫోల్డ్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఈ టాప్ స్టిచ్ వేసినప్పుడు మనం గ్యాదర్ చేసిన నెట్ క్లాత్ అనేది కొంచెం దల్సరిగా ఉండడం వల్ల నాకు థ్రెడ్ అనేది అస్తమాను తెగిపోతూ వచ్చిందండి. అందుకే నేను మొత్తం టాప్ స్టిచ్ వేయడం అనేది చూపించలేకపోయాను. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. అందుకే నేను మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు చూపిస్తున్నాను. లోపల మనకి నెక్ పీస్ అనేది కొంచెం పైకి లేస్తుందండి, దానికి హెమ్మింగ్ అయితే చేసుకోవాలి. అదే ఇక్కడ మీకు చూపిస్తున్నాను. సో వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి. ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఓన్లీ ఫ్రంట్ పార్ట్ ఒకటే చూపిస్తున్నానని. మీకు బ్యాక్ పార్ట్ అండ్ హ్యాండ్స్ అనేది నార్మల్గా బ్లౌజెస్ స్టిచ్ చేసిన వాళ్ళకి ఎవరికైనా అర్థమవుతుంది కాబట్టి వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని ఇంకా అదంతా మీకు చూపించలేదు. ఈ బ్లౌజ్ మోడల్ అనేది మీకు నచ్చిందా లేదా అనేది నాకు చెప్పండి. అలానే నేను ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం మీకు అర్థమైందా లేదా అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నా ఫర్దర్ వీడియోస్ అనేది మీకు ముందుగానే నోటిఫికేషన్ అందుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.